Krishna. 7 purposes of ISKCON by Srila Prabhupada. Third purpose, to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead, Krishna. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్త ఆశయాలు మూడో ఆశయం సంఘంలోని సభ్యులను పరస్పరం సన్నిహితులు చేయడం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణునితో సన్నిహితులను చేయడం, తద్వారా ప్రతి ఒక్క జీవాత్మ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క లక్షణంలో అన్వాంశం అనే భావాన్ని సంఘ సభ్యుల్లోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. Reading from the book Sri Namamrita, a quote by Srila Prabhupada from Chaitanya Charitamrita, Adi Leela, 8th chapter, 16th verse. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 8వ అధ్యాయము 16వ శ్లోకం నుంచి ఇక్కడ శ్రీనామామృతం నుంచి వివరిస్తున్నారు ప్రభుపాదుల వారి వ్యాఖ్యానము. Srila Prabhupada says, one must become the servant of the holy name. ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఒక హరినామమునకు సేవకుడుగా మారాలి. In the spiritual world, the absolute is always absolute. The name, form, quality and pastimes of the absolute are all as good as the absolute himself. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇక పరమపురుషుడు అయితే పరమపురుషుడి నుంచి వచ్చేది ప్రతిదీ పరమ సత్యంగానే అక్కడ అది పూర్తిగా పూర్ణమై ఉంటుంది, ఇంకా పూర్ణత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ పూర్ణత్వం నుంచి వచ్చే ప్రతిదీ భగవంతుని యొక్క నామం, భగవంతుని నుంచి వచ్చే ప్రతిదీ భగవంతుని యొక్క నామరూపగుణాలు ప్రతిదీ కూడాను అది పూర్ణత్వమే అయి ఉంటుంది. As such, one is understood to be an eternal servant of the Supreme Personality of Godhead. If he considers himself an eternal servant of the holy name, and in this spirit distributes the holy name to the world. అయితే ప్రతి ఒక్క జీవుడు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవకుడు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో, అదే రకంగా భగవంతుని యొక్క దివ్య నామానికి కూడా అతను సేవకుడై ఉండాలి. అలాంటి భావనతో ప్రతి ఒక్కరూ ఈ హరినామాన్ని ప్రతి ఒక్కరికి వితరణ చేయాలి. One who chants in that spirit without offenses is certainly elevated to the platform of understanding that the holy name and the personality of Godhead are identical. అయితే ఎవరైతే ఇలాంటి స్ఫూర్తితో అంటే భగవన్నామం యొక్క సేవకుడిని నేను అనే స్ఫూర్తితో ఎవరైతే నామజపం చేస్తారో వారికప్పుడు నిజానికి వారికి ఇలాంటి భావన కలుగుతుంది. ఎలా అంటే శ్రీకృష్ణుడు అలాగే శ్రీకృష్ణుని యొక్క దివ్యనామము రెండు ఒకటే అనే ఒక భావనలో అతను నిరంతరం జపం చేస్తుంటాడు. To associate with the holy name and chant the holy name is to associate with the personality of Godhead directly. In the Bhakti Rasamrita Sindhu, it is clearly said, Sevanmukhi jivadav swayam yava sprutyada. The holy name becomes manifest when one engages in the service of the holy name. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం హరినామం యొక్క సాంగత్యం తీసుకోవాలి అంటే హరినామాన్ని చక్కగా జపం చేస్తుండాలి. హరినామ సాంగత్యం తీసుకుంటున్నామంటే నేరుగా భగవంతుని యొక్క సాంగత్యాన్ని తీసుకుంటున్నట్టే. అయితే దీని గురించి భక్తి రసామృత సింధులో చెప్పబడినట్లు సేవోన్ముఖేహి జిహ్వాదవ్, మనం ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలని చక్కగా భగవంతుని యొక్క సేవలో మనం నియుక్తం చేస్తున్నామో అక్కడ భగవంతుని యొక్క నామానికి మనం సేవకుడు అవుతున్నాము. Prabhupada says here, the holy name becomes manifest when one engages in the service of the holy name. How we can do service of the holy name? What service we can do? Deities means the personalities are there, we can serve. Holy name how you serve? By giving the holy name to others is the service of the holy name. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే హరినామానికి సేవ చేస్తారో వారికి హరినామం చక్కగా వారికి ప్రకటమవుతుంది, వారికి ప్రత్యక్షం అవుతుంది హరినామం అనేది. అంటే మరి ఎలా ఇప్పుడు ఏ రకంగా హరినామానికి సేవ చేయొచ్చు? హరినామాన్ని ఎలా ఇప్పుడు విగ్రహాలను అనుకోండి, మనం ఏదో రకంగా మన యొక్క ఇంద్రియాలని నియుక్తం చేసి విగ్రహాలకు మనం సేవ చేసుకోవచ్చు. మరి హరినామానికి ఎలా సేవ చేయాలంటే హరినామాన్ని ఇతరులకు వితరణ చేయడం ద్వారా, chant the holy name and give the holy name to others. అయితే హరినామాన్ని చక్కగా జపం చేయడం ద్వారా హరినామానికి ఇతరులకి వితరణ చేయడం ద్వారా. This service in a submissive attitude begins with one's tongue. Sevanmukhe hi jivadav. One must engage his tongue in the service of the holy name. అయితే ఈ సేవ ఎలా మొదలవుతుందంటే సేవోన్ముఖేహి జిహ్వాదవ్,
అంటే ఈ సేవ ఎలా మొదలవుతుందంటే ప్రతి ఒక్కరూ వినయపూర్వకంగా ఈ యొక్క హరినామాన్ని అంటే మన నాలుగుతో హరినామాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ సేవ మొదలవుతుంది. Our Krishna conscious movement is based on this principle. We try to engage all the members of the Krishna conscious movement in the service of the holy name. అయితే మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఈ రకంగానే మొదలవుతుంది. మన సంఘంలో ఉండే ప్రతి ఒక్క సభ్యుల్ని కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరికీ అనమాట మనం ఈ రకంగా హరినామాన్ని ఈ యొక్క స్ఫూర్తితో జపం చేయమని ప్రతి ఒక్కరిని మనం ఉత్సాహపరుస్తాం, ఆ రకంగా స్ఫూర్తినిస్తుంటాం. So Srila Prabhupada says, the devotee who considers the holy name and Krishna is one and the same is a pure devotee. అయితే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే ఒక భక్తుడు భగవంతుడు తర్వాత భగవంతుడి నామము ఒకటే అనే ఒక నిరూపణకు నిర్ధారణకు వస్తాడో అతను శుద్ధ భక్తుడు. Imagine we carry the deities, like some sannyasis, they carry Saligrama Shila and they travel around the world, or in the house they worship Saligrama Shila. అయితే మీరు ఒకసారి ఊహించుకోండి, మనం విగ్రహాలని మనం తీసుకెళ్తూ ఉంటాము, విగ్రహాలను కొన్నిసార్లు తీసుకెళ్తుంటాము. కొంతమంది సన్యాసులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు శాలిగ్రామ శిలని వారు ప్రయాణిస్తున్నప్పుడు వారితో పాటే తీసుకెళ్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా వారు పర్యటిస్తుంటారు. Now take Trai Prabhu, who has come now morning, he sang Mangalarati, at present he is in the puja, he is doing Saligrama puja, just imagine. అయితే మనకి ఇప్పుడు మంగళారతి పాడారు కదా ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు, ఆయన పేరు త్రయ ప్రభు అని. ఆ ప్రభు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన తన రూమ్కి వెళ్ళి అక్కడ తన శాలిగ్రామ శిలకి అక్కడ ఆరాధన చేస్తున్నారు. Sannyasis carry Saligrama Shila all the time, especially in Madhu Sampradaya. When they take sannyasa, the Guru gives Saligrama Shila to him. అయితే ముఖ్యంగా ఈ సన్యాసులు అనేవారు వారు ఏం చేస్తారు, శాలిగ్రామ శిలని వారు తన వెంట తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా మధ్వ సాంప్రదాయంలో వారికి సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు వారి యొక్క గురువు గారు వారికి శాలిగ్రామ శిలని వారు ప్రసాదిస్తారు. So all the time Saligrama Shila is with them till they leave the body. When they leave the body, Saligrama Shila is on the right side, Tulsi Maharani on the left side, and they leave the body. అయితే ఎల్లప్పుడూ అంటే చివరి జీవితాంతం వరకు శాలిగ్రామ శిల వారు ఎల్లప్పుడూ వారితో పాటే తీసుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క శరీరం వదిలేటప్పుడు శాలిగ్రామ శిల కుడి పక్కన ఉంటుంది, తర్వాత తులసి మహారాణి ఎడం పక్కన ఉండి ఆ రకంగా వారు శరీరాన్ని విడిచిపెడతారు వారు. So similarly, one who is very, very sincere to the holy name, wants to chant the holy name of the Lord all the time, give the holy name to others, is as good as carrying Saligrama Shila. హరి బోల్. అయితే ఎవరైతే ఈ యొక్క హరినామాన్ని నిరంతరం జపం చేస్తుంటారో, ఎక్కడ హరినామాన్ని ఎలాగైతే శుద్ధంగా జపం చేస్తూ ఇతరులకు వితరణ చేస్తున్నారో వారు నిజానికి వారు ఎల్లప్పుడూ శాలిగ్రామ శిలని వారు తీసుకెళ్తున్నట్టే. Pure, because you respect the Saligrama Shila. You consider Saligrama Shila and the holy name is the same, you respect the holy name. The holy name is with you, Saligrama Shila is with you. అయితే మనం శాలిగ్రామ శిలకి ఏ రకంగా అయితే మనం గౌరవాన్ని ఏ రకమైన మర్యాదను మనం చూపిస్తామో ఆ రకంగా హరినామాన్ని కూడా మనం అదే ఒక గౌరవంతో మనం జపం చేస్తున్నప్పుడు అక్కడ శాలిగ్రామ శిల తర్వాత భగవన్ నామము రెండు ఒకటే అన్న భావనకి మనం వస్తాం. So when you come to that platform, Srila Prabhupada says, then he is a pure devotee. మనం అలాంటి స్థితికి వచ్చినప్పుడు ప్రభుపాదులు చెప్తారు, అతను నిజానికి శుద్ధ భక్తుడు అవుతారు. Hare Krishna. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.